హలో ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేష్ గీత, శివగీత, అష్టావక గీత, వశిష్ఠ గీత, హంసగీత, ఇలా ఎన్నో మన తలరాతిని మార్చే గీతలు. 18 అధ్యాయాల భగవద్గీత. దానికి అదిగా విడిగా పురాణం కాదు, కావ్యం కాదు, మహాభారత ఇతిహాసంలో ఒక అంతర్భాగం. అటు ఇటు కురుపాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ కథనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లములు పారేసి వైరాగ్యంతో నీరు గారి యుద్ధం చేయలేను అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినదే భగవద్గీత. ఒక్క అర్జునుడికి మాత్రమే వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువులు, పలాయనవాదాలు, భయాలు లేవు. లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారు. ఆ రోజుల్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు లేవు, శాటిలైట్లు లేవు. కనుక కోట్ల మంది పోగైనా ఒకే చోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఒక్కడికే అయితే గుడారంలోకి పిలిచి మెల్లగా చెవిలో చెప్పేవాడు కదా. మనకు ఆ గీతాసారం వినబడి ఉండేది కాదు కదా. మన మెదళ్లలో బూజు దులిపి మన మనస్సుల్లో అలుముకున్న నైరాశ్యాన్ని పారద్రోలి వెన్నెముకలు నిటారుగా నిలబెట్టి మన జీవన కార్యక్షేత్రంలో యుద్ధానికి కావలసిన భౌతిక బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్లో మను తొలి మెడల్ సంపాదించి పెట్టిన మను భాకర్ ఎంత అద్భుతంగా అన్వయించుకుందో చెబుతుంటే విన్నవారికి కడుపు నిండిపోతుంది. మను భాకర్ వయసు ఇప్పుడు 22 ఏళ్ళు. టోక్యో ఒలింపిక్స్లో సాంకేతిక ఇతరేతర కారణాల వల్ల చేతిలో ఉన్న పిస్టల్ మొరాయించినప్పుడు పథకం చేజారిపోయినప్పుడు ఆ అమ్మాయి వయసు పట్టుమని 18 ఏళ్లే. ఆ నిరాశ, నిస్పృహ, ఆ నైరాశ్యం, ఆ తలకెత్తుకోలేని అవమానం నుండి బయటపడటానికి భగవద్గీత ఉపయోగపడింది. కర్తవ్యం గుర్తు చేసింది. ఫలితంతో సంబంధం లేకుండా పని మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడింది అని ప్యారిస్లో ఒలింపిక్ మెడల్ సాధించాక కళ్ళలో కాంతితో, మనసులో ధైర్యంతో, ఆత్మలో విశ్వాసంతో మను చెబుతున్న మాటలు మనందరం విని తీరాల్సిందే. యుద్ధసీమ నడి మధ్యలో ఆయుధం పట్టను, అస్త్రం సన్యాసం చేసిన అర్జునుడికి ఆయుధమే పట్టను, కేవలం రథం తోలుతాను అన్న శ్రీకృష్ణుడి మాటల అంతరార్థం, మర్మం తెలిసి మళ్ళీ ఆయుధం పట్టాడు అలనాడు అర్జునుడు గీత విన్నాడు, యుద్ధం చేశాడు, యుద్ధం గెలిచాడు. మనోభా గీత విన్నది, ప్రాక్టికల్గా పాటించింది, ఒలింపిక్స్లో పథకం గెలిచింది. మరి మనం ఏం చేయాలి?